ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చక్కని గ్రేవీతో చాలా బాగుంటుంది. కాస్త గ్రేవీ ఎక్కువ ఉంది వాటర్ అనుకుంటే మనం మూత పెట్టేసి ఒకసారి అలానే పక్కకు ఉంచేస్తే ఈ కుక్కర్ వేడికి ఆ వాటర్ అనేది లాగేస్తుంది. చాలా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. రైస్ లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎండి రొయ్యలు అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి. మరి ఈ రోజు మన కర్రీ వచ్చేసి దోసకాయ ఎండి రొయ్యల కర్రీ. ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ఒక దోసకాయ, పావు కప్పు ఎండి రొయ్యలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 3 టమాటాలు. ఇవన్నీ కూడా ఇలా తీసుకున్న తర్వాత ముందుగా ఎండి రొయ్యలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ ఎండి రొయ్యలకి చిట్టి రొయ్యలండి. వీటికి తల తోక అంటూ ఏమి ఉండదు. శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయల్ని, టమాటాలని అలాగే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. దోసకాయల్ని పైపొట్టు తొక్క తీసి ఇత్తనాలు అంటే సీడ్స్ తీసేసి ఇలాగా కట్ చేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేసినాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అదే మీరు మామూలు గిన్నెలో తయారు చేసేయాలనుకుంటే మీరు దేంట్లో తయారు చేస్తారో ఆ గిన్నెని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేపించుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న వెండి రొయ్యలను కూడా వేసి ఇలాగా దూరగా వేపించుకోవాలండి సన్నని మంట మీద. ఈ ఎండి రొయ్యలని కొన్ని ప్రాంతాలలో రెయ్యి పొట్టు అని కూడా పిలుస్తారు. వీటిల్లో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇవి వచ్చేసి చిన్నవి అంటే రెయ్యి పొట్టు. వీటికి తల తాక అంటూ ఏమీ కనిపించదండి. ఉన్నా కూడా మనకి కనిపించదు, చిన్నగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనకి ఈ రొయ్యలు దూరగా ఎగిపోయినాయి కదా, దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇలాగా వేసి వేపించుకోవాలి. ఈ ఉల్లి ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక అర స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్తో పాటు వేపించుకుని కాస్త అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా దోసకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దోసకాయ ముక్కలను కూడా వేసేసుకుని 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్టు, పావు స్పూన్ గరం మసాలా వేసి ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇవి కాస్త మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాగా మగ్గిన టమాటాల ముక్కలను కూడా వేసి ఇలాగా కలుపుకుంటూ కాస్త ముక్క అనేది మెత్తబడేటంత వరకు ఇలాగా కలుపుకుంటూ వేపించుకోండి. చూడండి టమాటా వేయడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. బాగా మగ్గిన టమాటాలు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా దోసకాయ అనేది కొంచెం మంది తొక్కతోటి కట్ చేసుకుంటారు. అలాగే సీడ్స్ని అంటే ఇత్తనాలతో కూడా కర్రీలోకి ఉపయోగించుకుంటారు. ఇది వచ్చేసి మీ ఇష్టాన్ని బట్టి మీరు సీడ్స్ ఉండాలా, తొక్క ఉండాలా, తీసేయాలా అనేది మీ ఆప్షన్ అండి. ఇప్పుడు టమాటా కాస్త మగ్గిన తర్వాత తగినంత వాటరు అంటే ఒక అర గ్లాస్ వాటర్ వేసి, అర గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ కాదండి, చిన్న మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లోకి సగం వాటర్ వేసి మనం అంతా కలిసేటట్టు కలుపుకుని కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా రెడీ అయింది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చక్కని గ్రేవీతో చాలా బాగుంటుంది. కాస్త గ్రేవీ ఎక్కువ ఉంది వాటర్ అనుకుంటే మనం మూత పెట్టేసి ఒకసారి అలానే పక్కకు ఉంచేస్తే ఈ కుక్కర్ వేడికి ఆ వాటర్ అనేది లాగేస్తుంది. చాలా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. రైస్ లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎండి రొయ్యలు అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి. మరి వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.